రూపీస్ ఇట్లా ఇచ్చినాను పర్ కిలోమీటర్ 10 రూపాయలు 10 రూపాయలు లెక్క అనుకోండి. చెప్తున్నా వేస్ట్. అది సికింద్రాబాద్ స్టేషన్ పడుతుంది. పైన డిపెండ్ ఉంటుంది, పెట్రోల్ బంక్ది కాదు ఫాల్ట్, ఎంప్లాయీ పైన డిపెండ్ ఉంటుంది. ఓకేనా, వాడు మంచిగా ఉంటే డైరెక్ట్ వేస్తాడు, లేదు వాడికి కక్కుర్తి పని ఉందంటే మీకు అర్థం కావాలి అసలు బిజినెస్ ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. ఓలాలో ఇక్కడ ఏంది అనేది, ఓలా నడిపిస్తే ఏంది. నమస్తే, నా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న. ఈరోజు బుధవారం ఉన్నాయన, కాకపోతే ఈరోజు చేసిన అర్నింగ్ బాగానే చేసిన. కాకపోతే చెప్పిన ఓలానే తీసుకున్నా. ఓలా ఓన్లీ సర్చ్ బుకింగ్లే చేద్దామని డిసైడ్ అయిపోయినా. సర్చ్ బుకింగ్లే తీసుకున్నా. ఓన్లీ మన మామూలుగా వేరే బుకింగ్ అయితే తీసుకోలేదు కదా. మామూలుగా ర్యాపిడోలో 2 బుకింగ్ తీసుకున్నా. దాని తర్వాత మిగతా మొత్తం 9కి 9 ఓలా తీసుకున్నా 2. కాకపోతే ఒక బుకింగ్ మిస్సింగ్ అయితే ఎక్కడైతుందో అక్కడ తెలియదు. అది ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది లక్ష్మీగూడ అంటూ అల్లాపూర్. యాక్చువల్లీ ఇది ఏంటంటే అన్న, సికింద్రాబాద్ స్టేషన్ అని చూపించింది అక్కడ. నేను లొకేషన్ నేనేమంటున్నా అంటే పొద్దున పూట కదా, సికింద్రాబాద్ లాస్ట్లోనే ఇది 30 కిలోమీటర్స్ 300 రూపీస్ ఇచ్చింది. 300 కూడా ఇవ్వలేదు, 28 కిలోమీటర్స్ అంతా. మీకు చెప్తాను దాని లెక్క. సికింద్రాబాద్ స్టేషన్ అని చూపించింది. పోయిన తర్వాత లొకేషన్ చేంజ్ అయిపోయింది, అల్లాపూర్ అంట, బోరాబండ. చెప్తున్నా కదా, నాకేం అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది. అమ్మ ఇట్లా చేస్తున్నాను. ఇట్లా కూడా మనమే తెలుగు మంతులు అంటే కొందరు చెప్తున్న తెలుగు మంతులు ఎక్కువ అయిపోతారు. లొకేషన్ చేంజ్ చేసి పెట్టేసి కదా, నాకు ఏం అర్థం కాలేదు. పిన్ నెంబర్ కొట్టేసిన, అన్ని కొట్టేసిన. ఇప్పుడు ఎట్లాగో ఇట్లా చేద్దాం. బోరాబండ అటు తెలుసు కదా ఎట్లుంటుంది కదా, దమా ఖరాబ్ ఉంటుంది అక్కడ. మొత్తం చిన్న గలీలు. నాకు ఏం అర్థం కాలేదు. చెప్తున్నా పోయేంత వరకు కంఫర్ట్గా లేకుండా అనవసరంగా తీసుకున్నాను అని చెప్పి అటు పోయి ఎంత ఇచ్చింది తెలుసా? 28.4 కిలోమీటర్స్కి 53 మినిట్స్ పట్టింది. 398 రూపీస్ నా టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 288 రూపీస్ ఇట్లా ఇచ్చినాను. పర్ కిలోమీటర్ 10 రూపాయలు 10 రూపాయలు లెక్క అనుకోండి. చెప్తున్నా వేస్ట్. అది సికింద్రాబాద్ స్టేషన్ పడుతుంది. మార్నింగ్ కూడా దొరుకుతాయని అనుకున్నా. 9:30 అట్లా వెళ్తా. అది కిస్మత్. అక్కడ నుంచి మళ్ళీ కూకట్పల్లి టు మాదాపూర్ 8.6 కిలోమీటర్స్ 42 మినిట్స్ 4 అది ఊరానే 8 కిలోమీటర్స్ 42 మినిట్స్ పట్టింది. ఎందుకంటే చెప్తున్నానా, గచ్చిబౌలి మార్నింగ్ పూట పోయినామంటే చుక్కలే కనిపిస్తాయి. ఇంకా మెయిన్ కూకట్పల్లి వచ్చే రూట్లో అయితే ఇంకా చుక్కలు కనిపిస్తాయి. 8.6 కిలోమీటర్స్ అన్న 42 మినిట్స్ పట్టింది. 420 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చి 312 రూపీస్. ఓకేనా, ఈడికి అయిపోయింది. ఈడికి ఎంత పర్ కిలోమీటర్ 30 రూపీస్ పడ్డది. కాకపోతే చాలా టైం పట్టింది అన్న, చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకోటి ఏంటంటే నా పెట్రోల్ పుల్లు కుట్టుకుంటుండే. అప్పటికి పెట్రోల్ ఓపెన్ డైరెక్ట్ బుకింగ్ దొరికింది, కానీ అలానే వెళ్ళిపోయినా. నేను ఎక్కడ ఆఫ్ అయిపోతుందా నాయన ట్రాఫిక్లో అనుకున్నాను. కాబట్టి డ్రాపింగ్ చేసిన తర్వాత అక్కనే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా మన అటెక్ సిటీ దగ్గర కాదు, గచ్చిబౌలి శిల్ప అది ఉంది కదా, అక్కడ వేపించేసుకున్నా. అక్కడ చేసి తినేసిన. మళ్ళా నుంచి నాకు దొరికింది మాదాపూర్ టు న్యూ మలక్పేట్. ఇది ర్యాపిడోలో 19 కిలోమీటర్స్ 51 మినిట్స్ పట్టింది. మణికొండ టు న్యూ మలక్పేట్. ఎందుకంటే దగ్గర 2 కిలోమీటర్స్ మళ్ళీ దగ్గర వచ్చేసిన. బుకింగ్స్ ఏం రావు, వెయిట్ చేసి వేస్తా అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోతుంటే నాకు మణికొండ నుంచి వచ్చింది. ఇంకో బుకింగ్ 2-3 బుకింగ్లు వచ్చినాయి, కానీ అవి మళ్ళీ హైటెక్ సిటీ పోయి మళ్ళీ ఇట్లా తిరిగి రావాలి. దాన్ని చూసిన టైం 15 నిమిషాలు పడుతుంది. అప్పుడు వెయిట్ చేయడం. మళ్ళీ ఒకసారి దాంట్లో ఎంటర్ అయిపోయినామంటే కథం అనుకో. ఇక ఆ బుకింగ్ క్యాన్సిల్ అవుతుందని తెలుసు. మళ్ళీ దాంట్లో ఇరికిపోతాం, ఎందుకు అనవసరంలో లేని అటువైపు వచ్చిన బుకింగ్ అసలే తీసుకుంటే ఇక్కడ వైపు పోదామని డిసైడ్ అయిపోయినా తీసుకున్నా. మలక్పేట 19 కిలోమీటర్స్ ఉండే 51 మినిట్స్ పట్టింది. 430 రూపీస్ టోటల్ అర్నింగ్. అంటే అది తెలుసు కదా, దాంట్లో కమిషన్ మనకి అది ఉంది. 22 రూపీస్ పర్ కిలోమీటర్ పట్టింది. మళ్ళీ న్యూ మలక్పేట ఇలా ఏందో మలక్పేటకి నాకు ఏందో ఇలా 3 ట్రిప్లు అక్కడనే కొట్టుకున్నా చిన్నవి. మలక్పేట టు చిక్కడపల్లి 6 కిలోమీటర్స్. ఇది కూడా ర్యాపిడోలో 20 మినిట్స్ పట్టింది. 200 రూపీస్ వచ్చింది. పర్ కిలోమీటర్ 30 రూపీస్. మళ్ళీ లింగంపల్లి టు మలక్పేట్ 4 కిలోమీటర్స్ 13 మినిట్స్ పట్టింది. 222 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 203 రూపీస్. ఇది ఓలాలా. మళ్ళీ మలక్పేట్ టు నల్లకుంట. చెప్తున్నా ఇక్కడ దిగిన ఇంకో బుకింగ్ ఇక్కడ మిస్ అయింది. 4.3 కిలోమీటర్స్ 13 మినిట్స్ పట్టింది. 220 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 196 రూపీస్ 4 కిలోమీటర్స్కి. అది చెప్తున్నాను. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి అసలు బిజినెస్ ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. ఓలాలో ఇక్కడ ఏంది అన్నది, ఓలా నడిపిస్తే ఏంది, అసలు ఓలాలో బుకింగ్ ఏం పికప్ చేయాలి, ఎట్లా పికప్ చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది అన్న. మళ్ళీ తర్వాత నాకు ఇంకో బుకింగ్ ఇక్కడ మిస్ అయిందన్న. మళ్ళీ తార్నాక టు కింగ్ కోటి వచ్చింది. 9.5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉండే. 26 మినిట్స్ పట్టింది. 391 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి
219 రూపీస్. ఓకేనా, 10 కిలోమీటర్స్ నియర్ బై 30 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ 30 రూపీస్ పడుతుంది. మళ్ళీ కింగ్ కోటి టు రాంబాగ్ 11 కిలోమీటర్స్ 22 మినిట్స్ టోటల్ టైం పట్టింది. 261 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 192 రూపీస్. 10 కిలోమీటర్ 20 రూపీస్ నియర్ బై. ఓకేనా, మళ్ళీ ఆ నుంచి 2 బుకింగ్ కొడితే మనకు, ఒక బుకింగ్ కొడితే అది అయిపోయింది, ఇన్సెంట్ వచ్చేసింది. ఇంకో బుకింగ్ కొడితే మనం 2 బుకింగ్ కొడితే మనకి వస్తాను. చిన్న బుకింగ్ నుంచి వెయిట్ చేసిన, అది మనకి గాంధీనగర్ అంట, అట్లనే అత్తాపూర్ దగ్గర ఉంది. అత్తాపూర్ అనుకోండి మీరు నాయకాలుగా. 1.6 కిలోమీటర్స్ 6 మినిట్స్ పట్టింది. 126 మినిట్స్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చి 113 రూపీస్. ఓకేనా, మళ్ళీ అత్తాపూర్ టు డైరెక్ట్ చంద్రగుట్ట దొరికింది. అది బుకింగ్ కొడితే 500 వస్తున్నాయి, కొట్టేసిన. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం పూట ఎందుకు అనవసరంగా లేదని చెప్పి 10 కిలోమీటర్లు ఉండే తీసుకున్నా. 19 మినిట్స్ పట్టింది. 201 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చి 147 రూపీస్. ఇది కాకపోతే ఇంక 15 రూపీస్ ఫస్ట్ బుకింగ్, లాస్ట్ బుకింగ్, ఈ 2 కొద్దిగా తక్కువలో పడ్డాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి, మళ్ళీ అక్కడ నుంచి రావాలి కాబట్టి. ఇక్కడ కొడుతున్నాయి ఇంకా బాగానే. కాకపోతే పెట్రోల్ చెప్తున్నా, పెట్రోల్ గురించి ఆలోచించాం. మళ్ళీ ఇక్కడ మొత్తం మీరు ఎక్కడ అయిపోయాకన్నా మొత్తం కొట్టేస్తారు. లీటర్ 2 లీటర్ అయితే కొట్టేస్తారు. మీరు కారణంగానే 2 లీటర్ కంపల్సరీ పోతున్నాడు. అది 102% చెప్తున్నాను. కొట్టేస్తారు ఇక్కడైతే నియర్ బై మా ఇంటి సరౌండింగ్లో అయితే కంపల్సరీ పెట్రోల్ కొట్టేస్తారు. అప్పుడెప్పుడు అది కూడా ఎంప్లాయ్ పైన డిపెండ్ ఉంటుంది. పెట్రోల్ బంక్ది కాదు ఫాల్ట్, ఎంప్లాయ్ పైన డిపెండ్ ఉంటుంది. ఓకేనా, వాడు మంచిగా ఉంటే డైరెక్ట్ వేస్తాడు, లేదు వాడికి కక్కుర్తి పని ఉందంటే ఆడు కొట్టేసుకుంటాడు. మీరు 10 లీటర్లు అంటే 8 లీటర్లు 7 లీటర్లు పడతాయి, మిగతావి కొట్టేయాలి. లేదంటే డబ్బాలు పట్టుకొని పోవాలంతే, ఇంకేం లేదు. నా తప్ప ఇంకా సొల్యూషన్ లేదు. అయితే టోటల్ రన్నింగ్ 2000 ఇంత చేంజ్ అయిందన్న. ఇన్సెంటివ్ ఒక 500 అనుకోండి, అది 2500. మళ్ళీ ర్యాపిడోలో 600, దగ్గర 3100. ఎన్ని కిలోమీటర్ తిరిగినా ఒక 160 కిలోమీటర్లు అనుకోండి. 150 కిలోమీటర్ తిరిగిన. పెట్రోలు నాది 880 అయిపోయింది. కాకపోతే ఇలా మెయిన్ పెద్ద బుకింగ్ కొట్టినా కాబట్టి అంత. ఇప్పుడు చిన్న బుకింగ్ కొడితే అంతే సంగతి ఉంటుండే. ఈ ఓలాలో సర్చ్ బుకింగ్ కొట్టడం ఫైదానా, లేకుంటే ఫైదా లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఊబర్ అంటారా, ఊబర్ మీరు కింద మీద పడినా 15 రూపాయలకి, పీక్ టైం ఉంటేమో ఒక 18-20 రూపాయలకి ఇస్తాడు. పీక్ టైం అయిపోయిన తర్వాత మీకు 15 రూపాయలు తప్ప ఇంకా ఎక్కువ ఇయ్యడు. ఇంకా సాయంత్రం పూట అంటారా 16-18 అట్లా ఇస్తాడు, డిపెండ్స్ ఆన్ కిలోమీటర్లు మాత్రం పెరుగుతున్నాయనా. 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది చెప్తున్నా. ఒక నెల వీడు ఆడుకుంటాడు, ఒక నెల ఆడుకుంటాడు, ఒక నెల ర్యాపిడో ఆడుకుంటాడు. మనతో అందరూ ఆడుకుంటే తప్ప మనం ఆడుకునేదంటే ఇట్లానే ఆడుకోవాలి. ఓలాలో బుకింగ్ లేవటాలు, వచ్చిన బుకింగ్ లేవటాలు ఇవి వదిలేయాలి కథ. అది ఏడికైతే ఆడికి అనవసరంగా మనం టెన్షన్ తీసుకొని మనం వస్తలే కానీ ఇది అవుతుంది. కాకపోతే బుకింగ్ క్యాన్సిల్ చేయడం తక్కువ చేయండి. అगर పికప్ చేసుకోకపోతే లొకేషన్ అర్థం కాకపోతే పికప్ చేసుకున్నాను. కూడా అట్లనే 3 బుకింగ్ క్యాన్సిల్ చేసిన అనవసరంగా, బేకార్ అయిపోయింది. లేకుంటే అక్కడ కొద్దిగా ఏదన్నా బాగుంటాయన్నా అది కంటిన్యూస్, ఇది లేక అది లేక అంటే బ్లాక్ చేసి పడిస్తాడు. ఇది ఎంతవరకు అవుతుంది నాకైతే తెలియదు, కానీ నేనైతే చేస్తున్నా. ఏమైతే తప్పనైతే చేయట్లేదు, ఎవరిని పైసలు అడిగైతే కూర్చోబెట్టలేను. కాకపోతే నాకు నచ్చిన రేట్లు తీసుకుంటున్నా, దాని తర్వాతనే కొడుతున్నాను, ఇక్కడ కొడతలేదు. ఓకేనా, మీరు కూడా ఇట్లనే చేస్తున్నారు. ఒకసారి కామెంట్ పెట్టండి, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా కాదు, అది కూడా కామెంట్ పెట్టండి. నేను చేస్తుంది కరెక్టేనా లేదా అని చెప్పి. ఎందుకంటే మీరు కూడా ఏంటన్నా, ఇక సిఎన్జి బండి ఉండేలే, అगर నా ఆల్టో కలర్ సిఎన్జి ఉంటలే జబర్దస్త్ ఉంటుండే. గేమ్ అయితే జబర్దస్త్ ఉంటుండే. అసలు ఏదో 18-15 రూపాయలు వచ్చినా పికప్ చేసుకున్నా. సిఎన్జి బంట కొద్దిగా 10 కిలోమీటర్లు ఎక్కువ వస్తాయి అనుకో. 10 కిలోమీటర్ అంటే దగ్గరగా ఒక 200-300 అనుకున్నాను లెక్క ప్రకారంగా. ఆ అమౌంట్ మిగిలిపోతుంది, సిఎన్జి కిందకి వెళ్ళిపోతుంది. చెప్తున్నా సిఎన్జి బండ్లకు బెనిఫిట్, ఎలక్ట్రికల్ బండ్లకి వెళ్ళిపోయాడు అంతే. ఓకేనా, ఇట్లానే ఏంటన్నా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఏం లేదు. ఎండల అంటారా, ఇంకోటి ఏం గమనించిన అంటే ఎండల సర్చ్ బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేసిన, మీరు అబ్జర్వ్ చేయండి. ఎండగా కొద్దిగా సర్చ్ బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయని నాకు అనిపిస్తుంది అట్లా. సరేనా, ఇది ఎలాంటి రన్నింగ్ అయితే ఇది 3000 సమ్ చిల్లర. ఓకేనా, ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు లైక్లే వస్తలేవన్నా, ఎందుకు వస్తలేవు నాకు తెలియదు. 10-20 కన్నా దాటవు. అది నేను జెన్యున్గా ఇట్లా పెడతాను మళ్ళీ ప్రాబ్లం లేదు. మొత్తం తిప్పి పెట్టడం నాకైతే రాదు. ఇట్లా ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ మొత్తం చెప్తున్నాను కాబట్టి ఇది మీకు ఇది వీడియో తీయడానికి కారణం. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీలు, నేను ఎంప్లాయీ నుంచి వీళ్ళకి వచ్చిన కొత్త దాంట్లోకి అదే చెప్పాలి. అది ఇన్ఫర్మేషన్ తప్ప నాకు అట్లా ఏం లేదు. కాకపోతే నేను పడిన కష్టం మీకు పడుతాను అంతే. ఓకేనా, ప్రైవేట్ ఎంప్లాయీకి ఓన్ బిజినెస్కి ఎంతో తేడా మీకు చెప్తాను అంతే. ఓకేనా, ప్లీజ్ చూసాం. ఈసారి లైక్లు అయితే నాకు చెప్తున్నాను, అసలు నాకు 20, 10, 15 ఒక్కసారి 50 లైక్లు అయినా పోలేదు. మళ్ళీ ఏందో ఏమో చూసాం, ఏం దాకా అవుతుందో ఏందో అనేది.
కాకపోతే మనమైతే ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను అంతే. ఓకేనా? 5 ఓలాలో కొట్టండి, బుకింగ్ చూసి కొట్టండి.